మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని 4వ వార్డు బీజేపీ నాయకులు గోపాల్ గౌడ్ బీజేపీని వీడి ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ మీద ఎలాంటి ద్వేషభావం లేదని చెప్పారు. కేవలం కాంగ్రెస్ అభ్యర్థి ఇచ్చిన హామీని బట్టి కాంగ్రెస్లో చేరడం జరిగిందన్నారు. ఉప్పల్ బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్పై నిప్పులు చెరిగారు. కార్యకర్తలు ఎంత పనిచేసినా గుర్తించారని, తన స్వభావం కోసము కార్యకర్తలను వాడుకుంటారని ఆయన ఆరోపించారు. నేను భారతీయ జనతా పార్టీలో గత 10 సంవత్సరాలుగా ఎన్వీఎస్ ప్రభాకర్ గారి దగ్గర పనిచేస్తున్నా. ఈ 10 సంవత్సరాల్లో ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్వీఎస్ ప్రభాకర్ గారు చేసింది ఏంటంటే, సీనియర్ కార్యకర్తల్ని, పార్టీ అంటే తెలియని కార్యకర్తలు బీజేపీలో జాయిన్ అయ్యి ఇవాళ ఆయన నమ్ముకున్నందుకు సర్వనాశనం చేసేసిన జీవితాలను, కార్యకర్తల జీవితాలు. ఈ ఎన్వీఎస్ ప్రభాకర్ గారిని నమ్ముకొని పని చేసినందుకు ఇవాళ కార్యకర్తల జీవితాలు నడి రోడ్డు మీద పడ్డాయి. ఇందుకనంగా నేను ఆయన ఎన్నిసార్లు యువ కార్యకర్తలు అందరూ వెళ్ళి, అయ్యా మా భవిష్యత్తులో ఏంది అయినా అధికారంలో ఉన్నప్పుడు, ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అడిగితే, ఈ రోజుకి కూడా పిచ్చిపో బతుకులు చేసిన కార్యకర్తల్ని, నడి రోడ్డు మీద పెట్టిండు కార్యకర్తల్ని. ఆయన చేసిందంటూ భారతీయ జనతా పార్టీలు ఏం చేసిందంటే కార్యకర్త జీవితాలు, నాయకుల జీవితాలతో ఆడుకున్నాడు. ఇక నుంచి అయినా మంచిగా ఉండాలని చెప్పేసి నా మనసు చెంది నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరుగుతున్నది. పరమేశ్వర్ రెడ్డి గారు, అట్లాగే సంతోష్ రెడ్డి గారు, ఉదయ్ కుమార్ గారి ఆధీనంలో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. దయవుంచి ఉప్పల ప్రజలందరికీ చెబుతున్నా, ఈయన నమ్మొద్దు. ఈయన ఎన్వీఎస్ ప్రభాకర్ గారిని నమ్మితే బీజేపీ కార్యకర్తను మీరు ఎవరిని కలిసినా వాళ్ళ గాదేంతో బాధేంతో చెప్తారు. ఇవాళ వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసేసిన ఎన్వీఎస్ ప్రభాకర్ గారు. మేము, అయ్యా ప్రభాకర్ గారు, నిన్ను నమ్ముకొని భారతీయ జనతా పార్టీలో ఇవాళ యువ నాయకులే పార్టీని ముందుకు తీసుకెళ్ళింది, కార్యకర్తలే. నీ వల్ల భారతీయ జనతా పార్టీ ఉప్పల్లో ఎదగలేదు. గుర్తుపెట్టుకోండి ఎన్వీఎస్ ప్రభాకర్ గారు. ఇవాళ ఈ రోజుకి పార్టీ నిలబడిందంటే యువ కార్యకర్తల వల్లే. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవద్దు. నీ రోజు నేను జెండా ఇడిచెళ్తున్న కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర పనిచేసినందుకు మా జీవితాలు నాశనం అవుతున్నాయి. నాయకులారా, కార్యకర్తలారా, గుర్తుపెట్టుకోండి, ఈయన్ని మనం నమ్మొద్దు. మీరు బయటికి రండి. బయటికి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తారు కదా, వాళ్ళు ఖచ్చితమైన హామీ ఇచ్చారా మీకు? కాంగ్రెస్ పార్టీలో పరమేశ్వర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మీరు నమ్ముకున్న వారికి, మీ కార్యకర్తలందరికీ మంచి భవిష్యత్తు చూపిస్తాం. మీ కాలనీలో కానీ ఎలాంటి సమస్య ఉన్నా సరే నేను చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మీకు మేమున్నామని చెప్పి భరోసాతోనే ఆయన ఈయటంతో ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో వీరి ఆధీనంలో నేను జాయిన్ అవుతున్నా. అందరికీ బీజేపీ నుంచి ఎంతమంది వస్తారు అన్న? మీ తరపున ఎంతమంది నుంచి బీజేపీలో చేరికలు స్టార్ట్ అయింది. మొత్తం ఖాళీ అయింది. కార్యకర్తలు అందరూ వస్తారు. బీజేపీలో ప్రతి ఒక్కరు మనస్తాపంతో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బీజేపీ నుంచి బయటకు వస్తారు.